ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. జ్యోతి మల్హోత్రా ఫోటోలు భలేనవుతుంది కదా. ఈ నవ్వు చూస్తుంటే ఎవడైనా పడిపోతాడు, ఎవడైనా. జ్యోతి మల్హోత్రాకి ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒకసారి హర్యానా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె అడిగే తీరు చూస్తుంటే, ఆమె చెప్పే సమాధానం చూస్తుంటే, ఆమె ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తుంటే మైండ్ బ్లోయింగ్. పాకిస్తాన్ పెళ్లి చేసుకోవాలనుకుందంట. ఎవడు బాగా నచ్చిండట. పాకిస్తాన్ పెళ్లి చేసుకుని ఆ దేశంలో ఉండాలనే ఆలోచనతో ఈ దేశ రహస్యాలన్నింటినీ పాకిస్తాన్కి ఇచ్చింది. ఇప్పుడెందుకు డేంజర్ మల్హోత్రా అని చెప్తున్నట్టు, ఇటువంటి జ్యోతి మల్హోత్రా ఈ పార్టీకి పోలీసులకు దొరక్కపోయి ఉంటే, ఎన్ఐఏకి దొరక్కపోయి ఉంటే, 1 సంవత్సరం పాటు తిను దేశం మొత్తం తిరిగి ఈ దేశంలో ఉండే విలువైన సమాచారాన్ని, ముఖ్యంగా ఈ దేశంలో ఉండే దేవాలయాల గుట్టు మొత్తాన్ని పాకిస్తాన్ చేతుల్లో పెట్టేది. పాకిస్తాన్ ఐడియాలజీ ఒక్కటే భారతదేశంలో ఉన్న ఆలయాలపైన దాడులు చేయాలని. చాలాసార్లు మనం చూసాం, తిరుపతికి థ్రెట్ ఉంది, ఇప్పుడు పూరికి థ్రెట్ ఉంది, ఉజ్జయినికి థ్రెట్ ఉందని. మొన్న జరిగిన దాడుల్లో కూడా కశ్మీర్లో కూడా అమ్మవారి టెంపుల్ పైన దాడికి ప్రయత్నం జరిగింది. డ్రోన్లను పంపించారు. ఎందుకు ఇప్పుడు నేను మళ్ళీ మల్హోత్రా గురించి చెప్తున్నానంటే, పూరిలో ఒక అమాయకురాలైన ప్రశాంతి సేనాపతి అనే ఒక యూట్యూబర్ని పట్టుకొని పూరి టెంపుల్ పైన డ్రోన్ని ఎగిరేసింది. శ్రీక్షేత్రం పైన డ్రోన్ ఎగరేసి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని రికార్డ్ చేసిందని పోలీసులు కొద్దిసేపటి క్రితమే గుర్తించారు. జ్యోతి మల్హోత్రానే ఒప్పుకుంది. ఆ డ్రోన్ విజువల్స్ ఏం చేసినామంటే చెప్తలేదు. ఇప్పుడు నాట్ ఓన్లీ పూరి, అమ్మవారు మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయిని క్షేత్రానికి వచ్చింది. అక్కడ మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది, వీడియో తీసింది. అక్కడ కూడా సమాచారాన్ని కీలకంగా సేకరించింది. అమృత్సర్ పోయింది, అక్కడ కూడా సమాచారాన్ని కీలకంగా సేకరించింది. ప్రతి ప్రాంతం, మన సికింద్రాబాద్ వచ్చింది, ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండే కీలక అంశాన్ని పట్టి తీసుకెళ్ళింది. మనం లైట్ తీసుకుంటాం, ఏం చేస్తారా బయలు, ఏమైనా చూస్తారా అని. మనం టెంపుల్కి పోతే మనం భక్తితో మొక్కుతాం. ఆమె టెంపుల్కి వస్తే దాని మూలాలన్నింటినీ, పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ, నక్షల్ని, నమూనాల్ని అంచనాలు వేయటం మొదలుపెట్టింది. జ్యోతి మల్హోత్రా ఇంకొంతకాలం ఈ దేశంలో పర్యటించి ఉండుంటే, ఇంకొంతకాలం దొరకకుండా ఉండుంటే, ఈ దేశంలో జరిగే విధ్వంసాలన్నిటికీ తనే కారకురాలయ్యేది. చాలా విధ్వంసాలకి పాకిస్తాన్ ఇండియాలో ప్లాన్ చేస్తోంది. కానీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఉగ్రవాదులను ఎక్కడెక్కడికక్కడ అణచివేయడం, ఎవడైనా బార్డర్ దాటొస్తే కాల్చిపడేయటం, ఎటువంటి కార్యకలాపాలను అడ్డుకోవడంతో పహల్గామ్ లాంటి ఒక దొంగ కుట్రకు జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తుల సహాయం తీసుకుంది పాకిస్తాన్. మన దేశంలో ఉండి, మన ఇంట్లో ఉండి అవతల వాడికి సహాయం చేస్తుంటే, మన ఇంటి పెద్ద మనిషి ఎంత స్ట్రాంగ్ ఉన్నా, మన ఇంట్లో సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఏం చేయలేం. పహల్గామ్లో జరిగింది అదే. మళ్ళీ అటువంటి దాడులకే పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అక్కడి ఐఎస్ఐ కేవలం భారతదేశంలో డబ్బులకు లొంగిపోయే వాళ్ళు, లేకపోతే రకరకాల వీక్నెస్లకు లొంగిపోయే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి, ఆ సమాచారం ద్వారా ఈ దేశం పైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది ఐఎస్ఐ కొత్త పందాగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా. ఐఎస్ఐ ఇక్కడ యూట్యూబర్లకు వలవేయడం, యూట్యూబర్లకు వీసాలు ఇచ్చి పాకిస్తాన్ తీసుకెళ్లడం, జ్యోతి మల్హోత్రా లాంటి ఏజెంట్ను పెట్టుకోవడం, ఆ ఏజెంట్ ద్వారా భారతదేశంలో డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేయడం. ఇప్పటికి 12 మంది దొరికారు కదా. తాజాగా కచ్లో దొరికినోడు ఉన్నాడు కదా, సింగ్, వాడితో కలిపి 12 మంది దొరికారు కదా. ఈ 12 మందితో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ దేశంలో అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్లో ఉన్నారో వాళ్ళు డబ్బుల కోసం చేయని తప్పుడు పనులు అంటూ లేవు, చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు దండుకుంటున్నారు. అవతల కుటుంబాలు, ఊళ్ళు, యువత నాశనం అయిపోతుందని తెలుస్తున్నా కూడా బెట్టింగ్ యాప్లకు ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళకి కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్లు డబ్బులు జరిపిన వాళ్ళు ఇటువంటి దుర్మార్గులు ఆఖరికి ఉగ్రవాదులకు కూడా లొంగిపోతున్నారు. జ్యోతి మల్హోత్రా రికార్డ్ చేసిన ఉజ్జయిని టెంపుల్ సమాచారం, అట్లాగే పూరి టెంపుల్ సమాచారం ఇప్పుడు మొత్తం 2 ప్రభుత్వాల్ని భయపెడుతుంది. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ఒడిశా ప్రభుత్వాన్ని. ఈ 2 టెంపుల్స్ పైన ఉగ్రవాదుల కన్నుంది, ఉగ్రవాదుల క్రీనీడ ఉంది. ఈ 2 టెంపుల్స్ పైన దాడులు చేయాలని ఉగ్రవాదులు ఎప్పటి నుంచో అంచనాలు వేస్తున్నారు. ఈ 2 టెంపుల్ల సమాచారం ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో ఉందనే భయం కలుగుతోంది. ఈ అమ్మాయి ఎవరైతే ఈ జ్యోతి మల్హోత్రా తీసి రికార్డ్ చేసిందో, ఈ అమ్మాయి ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇదంతా. ఈ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన ఇప్పుడు ఆ సమాచారంతో ఉగ్రవాదులు ఎటువంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ కూడా భయపడుతోంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తోంది. జ్యోతి మల్హోత్రా ఇంకా ఇటువంటి సమాచారం ఎంత ఇచ్చింది పాకిస్తాన్కి అనేది ఇంతవరకు అంచనా చిక్కట్లేదు. జ్యోతి మల్హోత్రా ఈ విచారణలో రకరకాల డ్రామాలు చూపిస్తోంది, రకరకాల నాటకాలు వేస్తుంది. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నది అంటే, ఈ దేశంలో ఉండి, లేకపోతే ఈ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే దుర్మార్గులు, ఉగ్రవాదులతో ఆమె ఇటువంటి కనెక్టివిటీ లేదు, ఆమె ఇంకా వాళ్ళకి టచ్లోకి వెళ్ళలేదని చెప్తున్నారు. కాకపోతే ఈమె ఇచ్చిన సమాచారం ఐఎస్ఐ తీసుకుంటే,
ఐఎస్ఐ ఉగ్రవాదులకు ఆ సమాచారం చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులను పెంచి పోషించేదే ఐఎస్ఐ. ఆ ఐఎస్ఐ చేతుల్లోకి భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం వెళ్తే ఖచ్చితంగా ఆ సమాచారాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ దేశానికి పూర్తి స్థాయిలో ద్రోహం చేస్తున్న ఈ జ్యోతి మల్హోత్రాని ఇంకా జైల్లో పెట్టి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రశ్నించాలా, శిక్షించాలి, ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.